వైసీపీ పార్టీకి సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా న్యూసెన్స్ క్రియేట్ చేస్తూ ఏదైతే కంటికి కనిపిస్తున్న పథకాలు అమల్లోకి వచ్చినా కూడా ఏవి జరగట్లేదు, ఎన్డీఏ ప్రభుత్వము ఏమీ చేయట్లేదు, ప్రజల్ని పట్టించుకోలేదు అని చెప్పి అవాస్తవాలు మాట్లాడుతూ ఏదైతే సూపర్ 6 ఏం చేయలేదంట, పథకాలు ఏమి ఇవ్వలేదంట, అసలు ఈ సంవత్సరము ఏ పనులు కూడా చేయలేదని చెప్పి మాట్లాడుతున్నారు. ఈరోజు వైసీపీ పార్టీ వాళ్ళకి కొన్ని విషయాలు గుర్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఏదైతే పెన్షన్ గతంలో మీరు ఇవ్వలేని పెన్షన్లు పెంచడము, ఒకే రోజు పంచడము చేసే సత్తా ఉన్న పార్టీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఈరోజు మీరు వాలంటీర్ సిస్టమ్ పెట్టి వారమైనా కూడా ఇంటింటికి పెన్షన్ పంచలేకపోయినారు. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటీర్లు ఎవరు లేకపోయినా కూడా అధికారులు ఒకటే రోజులో పెన్షన్లు అన్ని కూడా పంచడం జరుగుతుంది. అంతేకాకుండా భూ హక్కు చట్టము రాగానే రద్దు చేస్తామని చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది. అధికారంలోకి రాగానే భూ హక్కు చట్టాన్ని కూడా రద్దు చేయడం జరిగింది. అంతేకాకుండా సూపర్ 6 ఏం చేయడం జరుగుతుంది. నిన్నటి నుంచి తల్లికి వందనము స్కీమ్ కూడా మొదలైంది. అది కూడా డబ్బులు నిన్నటి నుంచి పడడం జరుగుతుంది. మరి అంతేకాకుండా రైతులకు డబ్బులు వేస్తామని చెప్పినాము. ఏ రోజైతే కేంద్రం డబ్బులు వేస్తుందో అదే రోజు రైతులకు మేము కూడా డబ్బులు వేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క నెల జాబ్ మేళ పెట్టి అంతెందుకు ఆలగడ్డ లాంటి ప్రాంతంలోనే ఇప్పుడు వరకు 500 మందికి ఉద్యోగాలు ఇప్పించడం జరిగింది. మరి ఇవన్నీ కూడా వైసీపీకి వాళ్ళ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కనిపించట్లేదు, కావాలని కళ్ళు మూసుకొని బురద జరుగుతున్నారు అనేది కూడా ఈరోజు మేము కాదు ప్రజలే వాళ్ళని చీకొడుతున్నారు. అంతేకాకుండా ఏదైతే ఈరోజు ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా అటు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, అతి ముఖ్యంగా లోకేష్ అన్న గారికి ఈ తల్లికి వందనము పథకాన్ని అమలు చేసినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ప్రజలందరూ కూడా ఈరోజు తెలియజేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాటల్లో మరి ఏదైతే తల్లికి వందనము అనౌన్స్ చేశారో దానికి ప్రాణం పోసి ప్రజల్లోకి తీసుకెళ్లిన వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈరోజు మీరందరూ కూడా ఒకటి గమనించాలి. గతంలో అమ్మఒడి పేరు మీద ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలకి ముందు ఎందుకు భారతిరెడ్డి గారు కూడా పులివెందుల్లో ప్రచారం చేస్తూ ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పినారు. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఆ ఎంతమంది అంటే అందరినీ పక్కన పెట్టేసి ఒకరంటే ఒకరే పిల్లవాడికి మరి అమ్మఒడి ఇస్తామని చెప్పి అమలు చేయడం జరిగింది. అది కూడా ఇన్స్టాల్మెంట్ బేసిస్. ఏదైతే స్కూల్ మొదలవ్వక ముందు ఇవ్వాల్సిన అమ్మఒడి ఇన్స్టాల్మెంట్ బేసిస్ లో ఇచ్చినారు. కొంతమందికి రాను కూడా రాలేదు. కేవలము 5,000 కోట్లు ఖర్చు పెట్టిన వైసీపీ ప్రభుత్వం 45 లక్షల విద్యార్థులకు మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ తల్లికి వందనము కార్యక్రమం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వము అమల్లోకి తీసుకొచ్చిందో ఈ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ చెప్పినారు, ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఇస్తామని చెప్పి. ఒకరే ఉంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, అట్లా నలుగురున్నా కూడా 60,000 రూపాయలు మరి ఈరోజు ఒక కుటుంబానికి ఇస్తున్నారంటే లోకేష్ అన్న గారు ఈ రాష్ట్రంలో చదువుకున్న పిల్లలు ఎవరు కూడా పనికి పోకూడదు, స్కూల్కి పోవాలనే ఒక ఆలోచనతో ఈ కార్యక్రమానికి ఇంత సీరియస్నెస్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు 5,000 రూపాయలు 5,000 కోట్లు ఖర్చు పెడితే ఎన్డీఏ ప్రభుత్వం 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం జరిగింది. అంతేకాకుండా తల్లికి ఈరోజు ఒక్కడే ఉంటే పర్వాలేదు, ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికే ఇస్తామన్నప్పుడు ఆ తల్లి ఆ ముగ్గురు లేదా ఇద్దరు పిల్లల్లో ఎవరిని బడికి పంపించాలా, ఎవరిని ఇంట్లో కూర్చోబెట్టాలనే ఒక ఆందోళనలో ఆ తల్లిలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏ తల్లికి కూడా కడుపు కోత ఉండకూడదని చెప్పి ఎంతమంది పిల్లలు
రోజు వాళ్ళకి 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. ఈ 15,000 రూపాయల్లో కూడా 2,000 రూపాయలు స్కూల్ మెయింటెనెన్స్ కి, అదే విధంగా టాయిలెట్ మెయింటెనెన్స్ కి కూడా దాని ఆ 2,000 రూపాయలు పక్కన తీసి కలెక్టర్స్ కి ఇవ్వడం జరుగుతుందని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. 2,000 రూపాయలు పక్కన తీసి పెట్టారు కదా, కాకపోతే వాళ్ళు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు, ఎటువంటి మెయింటెనెన్స్ చేయలేదు. కానీ మేము ఈ 15,000లో 2,000 తీసి మేము మెయింటెనెన్స్ కి పెడతామని చెప్పి అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పార్టీ నాయకులు నోటికొచ్చినట్టుగా లోకేష్ అన్న గారి గురించి మాట్లాడుతూ ఏదైతే ఆ 2,000 రూపాయలు లోకేష్ గారి జోబులో పోతుందా, లోకేష్ గారి అకౌంట్ లోకి పోతుందా అని చెప్పి వ్యాఖ్యలు చేసిన వాళ్ళని అడుగుతున్నాం. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు గతంలో ఆయన తీసుకున్నారా? అటువంటి డౌట్ మా మీద రావడానికి గతంలో మీరు స్కామ్ చేశారని చెప్పి మేము చేస్తామని చెప్పి అనుకుంటున్నారా? లోకేష్ అన్న గారు ఒకటే మాట చెప్పినారు, 24 గంటలు టైం ఇస్తున్నాము. ఈ 24 గంటల్లో మీరు నిరూపణ చేయండి, లేదంటే క్షమాపణ చెప్పి ఆ పోస్ట్ తీయండి, లేకపోతే కఠినంగా మీ మీద చర్యలు తీసుకుంటామని చెప్పి లోకేష్ అన్న గారు చెప్పడం జరిగింది. దానికి ఇంతవరకు వైసీపీ నాయకులు ఎవరు స్పందించలేదు. గతంలో కూడా స్పందించడానికి కూడా ఏమీ లేదు. కానీ వైసీపీ నాయకులు దీని గురించి క్లారిటీ ఇచ్చి మీరు వెంటనే పోస్ట్ తీసి వైసీపీ నాయకులు సమాధానం ప్రజలే చెప్తున్నారు. మహిళలు అన్ని నియోజకవర్గాల నుంచి, అన్ని గ్రామాల నుంచి మాకు డబ్బులు పడ్డాయి, నాకు 2 పిల్లలు ఉన్నారు, లేదా 3 ఉన్నారు, 4 ఉన్నారు, మాకు అందరికీ డబ్బులు పడ్డాయని చెప్పి వాళ్ళు వీడియోలు తీసి పంపిస్తుంటే కూడా వైసీపీ నాయకులకి బుద్ధి రావట్లేదు. అంతేకాకుండా ఈ రోజు అట్లీస్ట్ ప్రతిపక్ష హోదా ఎట్లుగా మీకు లేదు. ప్రజలు మీకు మీ పరిపాలన మీద నమ్మకం లేక, మీ మీద నమ్మకం లేక మీకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అట్లీస్ట్ మేము చేసే మంచి కార్యక్రమాలను మీరు మెచ్చుకోకపోయినా సైలెంట్ గానే ఉండాలి. కానీ ఈ విధంగా ఒక పక్కన రాష్ట్రం అంతా కూడా పండుగ చేసుకుంటుంటే, మరో పక్కన మీరు ఈరోజు ప్రజలతో మీరు తిట్టు తినే కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అంతేకాకుండా మొన్న మనం అందరం కూడా చూసినాం, జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పోయినారు. అక్కడ పోలీసులు గాంజా అమ్ముతున్న వాళ్ళని కొట్టే వీడియో బయటకు వచ్చిందని చెప్పి వాళ్ళ కుటుంబాలను కలవడానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, మీకు ఏమీ కాదు మా ప్రభుత్వం వస్తే మీరు మళ్ళీ గాంజా అమ్ముకోవచ్చు అనే ధైర్యం చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు తెనాలికి పోయినట్టుగా ఉంది. ఈరోజు మనం అందరం కూడా చూసినాం, గత ప్రభుత్వంలో కావచ్చు సే నో టు డ్రగ్స్ అని ఒక్కసారి కూడా లేదు. డ్రగ్స్ వాడకండి అని ఒక్కసారి ఒక స్టేట్మెంట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వలేకపోయినారు. అది ఎందుకు అనేది ప్రజలందరూ కూడా ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అంతేకాకుండా వెన్నుపోటు రాజకీయాలు చేస్తున్నారంట. మొన్న వైసీపీ నాయకులు ఈ వెన్నుపోటు కార్యక్రమం ఒకటి చేస్తున్నారు. అసలు వైసీపీ నాయకులు మాకు చెప్పాల్సింది ఏంటంటే, ఎవరు వెన్నుపోటు పొడిచారు, ఎవరికి వెన్నుపోటు పొడిచారు. వెన్నుపోటు ఎవరు పొడుస్తారంటే పక్కన ఉన్న వాళ్ళు పొడుస్తారు, మేము ఎక్కడో లేము. సో ప్రజలు పొడిచారని చెప్పి ఈ రోజు ప్రజల మీద వాళ్ళు దాడి దిగినారా, ప్రజల మీద విమర్శలు చేస్తున్నారు అనేది కూడా ఈ రోజు ఒక క్వశ్చన్ మార్క్ ప్రజలందరూ కూడా ఆలోచించాలి. మొన్న ఈ కార్యక్రమము జరుగుతున్న సందర్భంలో ఎర్రగుంట్ల అని చెప్పి ఆలగడ్డ ప్రాంతంలో ఒక గ్రామం ఉంది. ఆ గ్రామం నుంచి కొంతమంది ఫోన్ చేస్తారు నాకు. ఫోన్ చేసి, అమ్మ రేపు వైసీపీ నాయకులు వెన్నుపోటు కార్యక్రమం ఏదో చేస్తున్నారంట, వెన్నుపోటు ఎక్కడ పొడిచారమ్మా, డైరెక్ట్ గా కదా పొడిచారు ప్రజలని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే మీరు ఏదైతే వెన్నుపోటు ప్రజలు మీకు కాదు, మేము మీకు కాదు పొడిచింది, వెన్నుపోటు పొడిచింది ప్రజలకి వైసీపీ ప్రభుత్వము గతంలో ఉన్నప్పుడు పొడిచినారు. జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఏం చెప్పినారండి, అసెంబ్లీ సాక్షిగా నేను అమరావతిలో ఇల్లు కట్టుకుంటాను, ఇదే క్యాపిటల్, ఇదే రాజధాని అని చెప్పిన వ్యక్తి ఎప్పుడైతే ఎన్నికలు అయిపోయినాయో ఆయన ముఖ్యమంత్రి అవ్వగానే 3 రాజధానుల మీద కన్నుబడింది. అదే విధంగా ఏదైతే ఆయన సొంత బాబాయిని హత్య చేసిన విషయంలో మీడియా ముందుకొచ్చి హార్ట్ అటాక్ తో గుండెపోటుతో చనిపోయినారని చెప్పి సునీత గారికి అన్యాయం చేయడానికి ప్రయత్నం వెన్నుపోటు పొడిచింది ఎవరండి, జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రం అంతా తిరిగి షర్మిల గారు ఏ విధంగా అయితే పార్టీని కాపాడుకున్నారో ఆ రోజు ఆమెని వాడుకొని తర్వాత ఆమెకు వెన్నుపోటు పొడిచింది ఎవరండి, వైసీపీ నాయకులు. అంతేకాకుండా విజయమ్మ గారు ఏదైతే మీరు జైల్లో ఉన్నప్పుడు విజయమ్మ గారు కూడా ఏ విధంగా అయితే వాడుకున్నారో, ఎక్కడెక్కడో ఎన్నో ప్రాంతాలకు వెళ్లి ఆమె రాజకీయంగా ఎప్పుడు బయటికి రాకపోయినా ఆమె అన్ని చోట్ల కూడా తిరిగి మీకోసం ప్రచారం చేస్తే, అదే విజయమ్మ గారితో
తోటి మీ పార్టీలో మీరు సస్పెండ్ చేయించి మీరు రాజీనామా చేయించి ఆమెను బయటికి పంపించలేదండి. అది ఎవరండి వెన్నుపోటు పరిచింది? మీ సొంత తల్లికి చెల్లికి వెన్నుపోటు పరిచింది ఎవరండి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి 3 రాజధానుల పేరు మీద ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాన్ని మోసం చేసి వెన్నుపోటు పొడిచింది ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. సో వెన్నుపోటు ఎవరు పొడిచారు అనేది కూడా ఈరోజు వైసీపీ నాయకులు గుర్తుపెట్టుకోవాలా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 రాజధానుల పేరు మీద ప్రజలని ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి బ్రిటిష్ కాలంలో డివైడ్ అండ్ రూల్ పాలసీని తీసుకొచ్చి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి మేము రాయలసీమ వాళ్ళు కోస్తాంధ్ర వాళ్ళు రాయలసీమ వాళ్ళతో కొట్లాడుకునేలాగా చేస్తున్నాడు. రాజధాని ఎక్కడ పెట్టాలని డిస్కషన్లు లేపి మా అందరితో ఆ విధంగా రాయలసీమ వాళ్ళని మోసం చేయడం జరిగింది. ప్రాంతాలని విడదీసి చిచ్చు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మనమంతా ఒకటే, మనమంతా కలిసి ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతామని చెప్పి ఆయన మమ్మల్ని అందరూ కూడా ఒక దిశలోకి తీసుకొచ్చినారు. ఒక చిన్న ఉదాహరణ, ఎక్కడో విజయవాడలో వరదలు వస్తే రాయలసీమలో ఉన్న కరువు ప్రాంతాల్లో కూడా చందాలు వేసుకొని విజయవాడలో వరద బాధితులకి చందాలు ఇవ్వడం జరిగింది. అది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మేమందరం కూడా నడుచుకునే విధానం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ కి గాడ్ ఫాదర్ చంద్రబాబు నాయుడు గారు, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ గారు, రింగ్ మాస్టర్ మాత్రము లోకేష్ అన్న గారు. ఎందుకంటే మేము పులులు సింహాలని చెప్పుకున్న వైసీపీ నాయకులు ఈ రోజు లోకేష్ అన్న గారు రింగ్ మాస్టర్ అయిన తర్వాత ఒక్కొక్కరిని స్టూల్ మీద కూర్చోబెట్టి ఎవరైనా రాష్ట్రానికి అన్యాయం చేసినా, ఎవరైనా రాష్ట్రానికి వ్యతిరేకంగా మాట్లాడినా, రాష్ట్ర ప్రజలకి ఇబ్బంది కలిగేలాగా ఎవరైనా చేస్తే మాత్రము ఓర్చుకునేది లేదు, చూసేది లేదని చెప్పి ఈ రోజు ఒక రింగ్ మాస్టర్ లాగా వాళ్ళందరినీ కంట్రోల్ పెట్టే వ్యక్తి లోకేష్ అన్న గారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క తల్లి కూడా లోకేష్ అన్న గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. మరొకసారి ప్రజల మనిషిగా నిరూపించుకున్న లోకేష్ అన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి పథకాలు ఇంకా ఏదైతే తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం హామీ ఇచ్చిందో అవన్నీ కూడా ఒక్కొక్కటి చేసుకుంటూ ప్రజల చేత అందరి చేత కూడా శభాషులు అనిపించుకునే ప్రయత్నం మేమందరం కూడా చేస్తున్నామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.